నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట కేసులో కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది 120 అండర్ సెక్షన్ బి 386409 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి హరీష్ రావు మంత్రిగా ఉండగా తన ఫోన్ ట్యాప్ చేయించి వేధించారని ఫిర్యాదులో ఆరోపించారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేరును ఇందులో పేర్కొన్నారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట కేసులో కేసు నమోదైనట్లు తెలుస్తోంది వివరాలు ఏంటి జ్యోతి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా పంజగుట్ట పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ ఫిర్యాదుతో కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది పలు సెక్షన్ల కింద కూడా హరీష్ రావుపై కేసు నమోదు చేయడం జరిగింది 120B అదేవిధంగా 386409 యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు అవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు మంత్రిగా ఉండగా తన ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధించారని కూడా చాలా ఇబ్బందులు గురి చేశారని కూడా ఆ ఫిర్యాదులో కూడా ఆరోపించడం జరిగింది ఏదైతే మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుతో పేరును కూడా ఇందులో చేర్చడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి డీసీపీ తో మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో తన ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా ఇబ్బందులు గురి చేశారు తన యొక్క అని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే హరీష్ రావు పై కూడా పంజగుట్ట పిఎస్ లో మాత్రం కేసులు నమోదు అవడం జరిగింది దీనికి సంబంధించి అంటే అక్రమ కేసులు పెట్టి వేధించారని కూడా చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఎందుకంటే గతంలో అతను ఏదైతే సిద్దిపేట నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది తనకు సంబంధించి ఈ చక్రధర్ సిద్దిపేట నియోజకవర్గ వాసి కాబట్టి కూడా అతను పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ దీనికి సంబంధించి హరీష్ రావు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జ్యోతి అయితే హరీష్ రావు దీని మీద ఏమైనా స్పందించారా ఈ కేసుల మీద ఇప్పటి వరకు హరీష్ రావు ఇప్పటికైతే స్పందించలేదు కాకపోతే దీన్ని ఎలా చూస్తారు ఇంతవరకు హరీష్ రావు ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి ఎందుకంటే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి అంటే ఇబ్బందులు పెట్టినటువంటి హరీష్ రావు మీద కూడా ఇప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో హరీష్ రావు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పందించలేదు రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య